హాయ్ ఇండియా. సో ఈ వీడియో ద్వారా కార్డ్లెస్ బ్రష్ కటర్ అంటే బ్యాటరీ బ్రష్ కటర్ యాక్చువల్లీ వెబ్సైట్లో అప్డేట్ చేస్తున్నాం. సో అదే విషయాలు చూపిద్దామని ఒకసారి ఈ వీడియో స్టార్ట్ చేశాను. సో వెబ్సైట్ మీకు తెలిసే ఉంటుంది, అన్వితా agros.com, ANVITA AGROS.com. ఓకే, డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. హోమ్ పేజ్లో పోయి షాప్ నౌ అని కొడితే మీకు కొన్ని ప్రోడక్ట్స్ ఆల్రెడీ అప్డేట్ చేసాము. సో ఆ డీటెయిల్స్ అయితే వస్తాయి మీకు. ఇక్కడ మీకు ఏదైనా కావాలంటే ఆ ప్రోడక్ట్ని మీరు సెర్చ్ చేయొచ్చు. అదర్వైజ్ యూ కెన్ ఈవెన్ స్క్రాల్ డౌన్, ఎందుకంటే ఎక్కువ ప్రోడక్ట్స్ ఇంకా అప్డేట్ చేయలేదు కాబట్టి స్క్రాల్ డౌన్ చేసినా కూడా మీకు కనిపిస్తాయి కొన్ని. ఇప్పుడు మనము ఒకటి సెర్చ్ చేద్దాం, బ్యాటరీ బ్రష్ కటర్ అని సెర్చ్ చేస్తున్నాం. సో దీంట్లో కార్డ్లెస్ బ్రష్ కటర్ అని, బ్యాటరీ బ్రష్ కటర్స్ అని డిఫరెంట్ వర్డింగ్స్ ఇచ్చాను. ఇప్పుడు బ్యాటరీ బ్రష్ కటర్ అనే దానికి ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ అయితే కనిపిస్తుంది మీకు. సో ఇంకా డిస్క్రిప్షన్స్ అవన్నీ ఇంకా అప్డేట్ చేయాలి. మీకు ఈ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే నాకు అడిగితే నేను చెప్తాను. సో బిఫోర్ దట్ విల్ అన్బాక్స్ దిస్ కార్డ్లెస్ ఆర్ బ్యాటరీ బ్రష్ కటర్. ఓకే, సో బిఫోర్ వి ప్రొసీడ్, స్టార్టింగ్ లోనే మనకు మాన్యువల్ అయితే వచ్చింది. ఇది బేసిక్ గా ఇది మన ఇండియాలోనే ఇది టాప్ మోస్ట్ క్వాలిటీ విత్ పర్ఫార్మెన్స్. ఎందుకు చెప్తున్నానంటే ఇంతవరకు నేనైతే 1 hour బ్యాటరీ బ్యాకప్ ఉండేది చూడలేదు. ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ మనం ఒక 6 months నుంచి సేల్ చేస్తున్నాం, కానీ ఈ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ గురించి ఒక వీడియో చేస్తే బాగుంటుందని చేస్తున్నాం. ఈ బేసిక్ గా ఇది 2.5 hours ఛార్జింగ్ పెట్టాలి. దీంట్లో ప్రైస్ వేరియేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి, ఎందుకంటే బ్యాటరీ కెపాసిటీ పైన ప్రైస్ వేరియేషన్స్ అంటే డిఫరెంట్ గా ఉంటుంది. ఒక చిన్న ఇది స్పెసిఫికేషన్స్ చూద్దాం, మళ్ళీ మనం అన్బాక్సింగ్ చేసేపోదాం. ఛార్జింగ్ టైం 3 hours అని ఉంది, యాక్చువల్లీ 2.5 hours ఛార్జ్ అయిపోతుంది. మెటీరియల్ స్టీల్ పైప్, అల్యూమినియం పైప్, ABSI ప్లాస్టిక్ అని, అంటే స్టీల్ ఉంటుంది, అల్యూమినియం ఉంటుంది, ABS ప్లాస్టిక్ కూడా ఉంటుంది మొత్తం యూనిట్ లో. లోడ్ కెపాసిటీ వచ్చేసి 7500 RPM. సో దట్ ఈస్ గుడ్ RPM. ఇట్ ఈస్ ఈక్వల్ టు పెట్రోల్ బ్రష్ కటర్స్. యాక్చువల్లీ 4-stroke బ్రష్ కటర్స్ కూడా 7500 RPM ఉంటుంది. ఇంకోటి లోడ్ టైం వచ్చేసి 60 to 80 minutes, అంటే 1 hour నుంచి 1 hour 20 minutes ఇది వర్క్ చేస్తుంది ఒకసారి 2.5 hours ఛార్జింగ్ పెడితే. యాక్సెసరీస్ వచ్చేసి మెషిన్ ఉంటుంది, బ్లేడ్స్ ఉంటుంది, సా బ్లేడ్స్ కిట్. ఓకే, సో ఇది ఈ డిస్క్రిప్షన్ ఉంది ఈ మాన్యువల్ లో. సో ఇది పక్కన పెడితే మనం ఒకసారి చూసేద్దాం. ఇదైతే ఉంది, ఇది గార్డ్ మీకు తెలిసే ఉంటుంది, మన కాలుకి ఏది తగులుకున్నట్టు ఇది గార్డ్ ఉంటుంది. ఇది ABS ప్లాస్టిక్ బాగుండదు. ఇంకా ఇది ఏదైనా మొక్కలకి డిస్టెన్స్ చూపించడానికి, అంటే ఇది ఇలా టచ్ అయి ఉంటుంది, ఇది ముందర ఉంటుంది. సో ఇది ముందర మొక్కకి టచ్ కాకుండా ముందునే మనం స్టాప్ చేసుకోవచ్చు. మొక్కకి టచ్ కాకుండా ముందునే స్టాప్ చేస్తుంది, ఇది స్టాపర్ లాగా పనిచేస్తుంది. ఇది SS స్టీల్ అది. ఇంకా మీకు తెలిసే ఉంటుంది, ఇది వీల్ టైప్ బ్రష్ కటర్ ఇది. సో 2 ABS ప్లాస్టిక్ వీల్స్ ఉంటుంది, ఇది కూడా చాలా బాగుంది. సో ఒకటి చార్జర్ ఉంది. ఓకే, ఈ ఛార్జింగ్ దానికి కూడా AC 100 to 240 volts అని ఉంది, 50 to 60 Hz. అవుట్పుట్ DC 21 volts ఉంది. ఓకే, ఇది 1 amp అని. ఇది మనకు బ్యాటరీ. ఇది బ్యాటరీ యాక్చువల్ గా చెప్పాలంటే 21 volts అని మేము ప్రమోట్ చేస్తున్నాం, బట్ యాక్చువల్లీ 24 volts ఇస్తున్నాం ప్రెసెంట్. సో డిపెండ్స్ ఆన్ ద బ్యాటరీ కెపాసిటీ, ప్రైస్ అనేది వేరియేషన్ అవుతుంది అని చెప్పాను కదా. సో 24 volts ఉంటుంది, 21 volts ఉంటుంది,
ఇందులో మళ్ళీ 3 amps ఉంటుంది, 4 amps ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ద బ్యాటరీ కెపాసిటీ, క్వాలిటీ ఆఫ్ ద మోటార్, వెయిటేజ్ ఆఫ్ ద మోటార్. ఈ ప్రైసెస్ అయితే డిఫర్ అవుతూ ఉంటుంది. మనకి చాలా మంది ఆల్రెడీ ఆన్లైన్ లో చూసాను 11,000 వరకు అమ్ముతున్నారు. 11,000 ఈజ్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ వెరీ వెరీ కాస్ట్లీ. ఓకే, మనము దీన్ని 7,200 కి ఇస్తున్నాం. 6,900, ఇది 7,200 కి ఇస్తున్నాం, ఇంక్లూడింగ్ షిప్పింగ్ చార్జెస్. ఓకే, సో నేను ప్రైస్ ఎందుకు రివీల్ చేస్తున్నానంటే ప్రైజెస్ చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇదే ప్రోడక్ట్ చాలా మంది అమ్ముతున్నారు ఆల్రెడీ. మా చైనా నుంచి తెప్పిస్తారు ఇవి. యాక్చువల్లీ ఎవరు తెప్పించినా, మీరు అడిగినా, నేను అడిగినా, ఎవరు అడిగినా వాళ్ళు ఇచ్చేస్తారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ, మనకి ప్రైస్ వేరియేషన్స్ అయితే ఉంటుంది. సో ఇది బ్లేడ్స్ ఉంటుంది దీంట్లో ఉండే బ్యూటీ అదే. మామూలుగా బ్యాటరీ బ్రష్ కట్టర్స్ కి బ్లేడ్ ఉండదు, ట్రిమ్మర్ వైర్ మాత్రమే ఉంటుంది చాలా వరకు. దీంట్లో అడ్వాంటేజ్ అదే. సో ఈ నట్టు బోల్ట్స్ తిప్పడానికి అలెన్ కి ఈ రెండు ఇచ్చింటారు. ఇది 2 teeth బ్లేడ్. ఓకే, ఈ 2 teeth బ్లేడ్ మీకు తెలిసే ఉంటుంది. బ్రష్ కట్టర్స్ పెట్రోల్ ఏదైనా యూజ్ చేస్తా అంటే మీకు తెలిసి ఉంటుంది కదా. ఈ 2 teeth బ్లేడ్ వచ్చేసి, సో ఈ 2 teeth బ్లేడ్ వచ్చేసి ఆల్రెడీ చాలా మంది యూజ్ చేస్తుంటారు. ఇది ఈ బ్యాటరీ బ్రష్ కట్టర్ కూడా 2 teeth బ్లేడ్ వస్తుంది. మళ్ళీ రెగ్యులర్ గా యూజ్ చేసే పెట్రోల్ బ్రష్ కట్టర్స్ కి యూజ్ చేసే 2 teeth బ్లేడ్ యూజ్ చేయొచ్చు అని అడగొచ్చు. అలా యూజ్ చేసే కాదు, దీనికే పర్టికులర్ గా వస్తాయి. అదే యూజ్ చేస్తేనే మన మోటార్ కానీ బ్యాటరీ కానీ లైఫ్ అనేది యాజ్ ఎక్స్పెక్టెడ్ వస్తుంది. సో డోంట్ యూజ్ అదర్ బ్లేడ్స్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది 40 teeth బ్లేడ్. ఇది మీరు 8,500 RPM వరకు కెపాసిటీ ఉన్న బ్లేడ్. ఇది 2 inches, 3 inches, 4 inches ఉండేది కూడా, ఏదైనా స్టెమ్ 4 inches ఉన్నా కూడా మనం కొద్దిగా తెలివిగా కట్ చేస్తే 4 inches ఉండేది కూడా కట్ చేసి పడేస్తుంది. నేను చాలా వీడియోస్ ఆల్రెడీ పెట్టాను, కింద డిస్క్రిప్షన్ లో మళ్ళీ పెడుతున్నాను చూడండి. ఆల్మోస్ట్ ఉన్న వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్స్ లో పెడతాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ వస్తే అడగండి. మీరు ఈ ప్రోడక్ట్ గురించి ఇంకా ఏదైనా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కూడా కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. సో దట్ నాకు అర్థమవుతుంది నేనేం మిస్ చేశాను, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇది 2 teeth బ్లేడ్ ఉంది, 40 teeth బ్లేడ్ ఉంది. ఇది SS స్టీల్, ఇది కార్బన్ స్టీల్. సో రెండు చాలా మంచి క్వాలిటీ. సో ఇప్పుడు మెయిన్ యూనిట్ పోదాము. చూడండి ఇలా ఉంటుంది. అందుకే ఇది ఎక్స్టెండబుల్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఒక 4 feet వరకు ఎక్స్టెండబుల్ ఉంటుంది. సో చూడండి, ఈ సెంటర్ పోర్షన్ ఇలా లోపలికి తోయాలి. ఈ తోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తోయండి, ఎందుకంటే వైర్ ఉంటుంది లోపల. ఆ వైర్ డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ మీరు ఎలక్ట్రీషియన్ దగ్గరికి తీసుకోపోయి అతనికి ఏమైనా తెలియకున్నట్లు ఇంకోటి ఏదైనా డ్యామేజ్ చేస్తే యూనిట్ వేస్ట్ అయిపోతుంది. సో కీప్ ఫ్యూ ప్రికాషన్స్ వైల్ యూజింగ్ దిస్ కార్డ్లెస్ బ్రష్ కటర్. ఓకే, సో ఇది హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా చెప్పాలంటే ఫుల్ అడ్జస్ట్మెంట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇది చాలా లేడీస్ కూడా వాడచ్చు. ఇది అప్రాక్సిమేట్ వెయిట్ వచ్చేసి 2 kgs వస్తుంది అంతే. సో ఈజీ టు యూస్. మీరు ఎలా ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చా లేదా అట్లా ఏం ఉండదు. లేడీస్ యూజ్ చేయొచ్చు, ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇది ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా ఇవి రెండింటికి కరెక్ట్ గా ఫిక్సింగ్ పాయింట్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఇలా ఉంది కదా ఇక్కడ. సో ఇది కరెక్ట్ గా ఇలా ప్రెస్ చేసి ఈ పోర్షన్ ఆపోజిట్ లో ఉండాలి, పైన పోర్షన్ ఆపోజిట్, అంటే ఇది ఇటు ఉంటే అది అటు ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద లాజిక్. ఇది ఇలా కూర్చోబెట్టేసి పైన ఫిట్ చేసేస్తే పైన హోల్డ్ అవుతుంది, కింద ఫిట్ చేస్తే కింద హోల్డ్ అవుతుంది. సో దట్స్ ఆల్. ఇది ఫిట్టింగ్ చాలా సింపుల్ ఫిట్టింగ్ ఇది. ఇంకా ఇది హ్యాండిల్ కూడా ఉంది. ఇలా ప్రెస్ చేసి ఇలా ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ ని ప్రెస్ చేసి మూవ్మెంట్ చేయొచ్చు. ప్రెస్ చేయడం, మూవ్మెంట్ చేయడం. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇది కూడా అంతే, ప్రెస్ చేసి మూవ్మెంట్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా. ప్రెస్ చేయడం, మూవ్మెంట్ చేయడం, ప్రెస్ చేయడం, ప్రెస్ చేయడం, మూవ్మెంట్ చేయడం. ఓకే, సో దీనికి బ్యాటరీ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకంటే మీరు బ్యాటరీ వేసిన తర్వాత ఇన్ కేస్ ఎవరైనా చిన్నపిల్లలు పక్కన ఉన్నారనుకోండి, మనం వేసిన బ్లేడ్ కానీ లేదంటే వైర్ కానీ ఏదైనా ఉంటే చాలా షార్ప్ గా
చాలా ఫోర్స్ఫుల్ గా తగులుతుంది. సో బీ కాషియస్. మీకు బ్యాటరీస్ ఇక్కడ బయట ఎక్కడైనా దొరుకుతాయని అడగవచ్చు. బ్యాటరీస్ బయట కూడా దొరుకుతాయి, కానీ అన్ని బ్యాటరీస్ అన్ని కార్డ్లెస్ బ్రష్ కట్టర్స్ కి సూట్ కావు. ఎందుకంటే నా దగ్గరే ఒక 3 మోడల్స్ ఉన్నాయి, ఒక్కో దానికి ఇంకోటి సూట్ కాదు. ఓకే, సో కీపింగ్ దట్ అపార్ట్, దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ ఐ హ్యావ్ ఇన్ మై క్యాటలాగ్ ఆర్ ఇన్ మై పోర్ట్ఫోలియో. ఓకే, సో ఇప్పుడు బ్యాటరీ వేసినాం కదా. బ్యాటరీ వేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ 2 పాయింట్స్ ఉంది. ఒకటి ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేసి ఇది ఎక్సిలేటర్ తిప్పితేనే పనిచేస్తుంది. అంటే ఒకటి సేఫ్టీ లాక్ కూడా ఉన్నట్టు. ఓకే, చూడండి. ఓకే, సో ఇక్కడ బటన్ ప్రెస్ చేసి ఇది ప్రెస్ చేయాలి, అప్పుడే ఇది ఆన్ అయ్యేది. ఓకే, ఇది సేఫ్టీ కోసం 2 ఆప్షన్స్, అంటే ఒకటి హోల్డ్ చేసి మళ్ళీ ప్రెస్ చేసుకొని ఆన్ అయ్యేలాగా వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చింటారు. సో మనము యూ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్ వైల్ యూజింగ్. అర్థమైంది కదా. సో ఇది ఎలా యూజ్ చేయాలి అనేది కింద డిస్క్రిప్షన్ లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి, నేను ఇంకా డీటెయిల్స్ దీని గురించి చెప్తాను. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇది కార్డ్లెస్ బ్యాటరీ బ్రష్ కట్టర్, ఎస్పెషలీ 1 ఎకర్ 2 ఎకర్స్ 3 ఎకర్స్ ఉండే వాళ్ళకి, ఓనర్ కమ్ ఫార్మర్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి, ఓనర్ కమ్ వర్కర్ అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇది. ఫార్మింగ్ లోనే కాదు, మీకు ఏదైనా గార్డెన్ ఉందనుకోండి, ఇది కూడా అంతే. మళ్ళీ మీరు క్లోజ్ చేసి పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి, లేదంటే ఇక్కడ వైరింగ్ ఏమైనా డ్యామేజ్ అయితే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ క్వాలిటీ బాగాలేదు ప్రోడక్ట్ అని అనుకోకూడదు. మనం చేసిన మిస్టేక్స్ కూడా ప్రోడక్ట్ పైన మనం తోసేయచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద ఆప్షన్. ఫైనల్లీ ఇట్ ఈస్ యువర్ ప్రోడక్ట్ వెన్ యూ బాట్ ఇట్, రైట్? సో మీరు కొనిన తర్వాత అది మీ ప్రోడక్టే, మీరే జవాబాదారీగా చూసుకుంటే లైఫ్ అనేది ఎక్కువ రోజులు పెట్టుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు దిస్ ఈస్ ద బెస్ట్ బ్యాటరీ బ్రష్ కట్టర్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ ద మార్కెట్. ఓకే, ఇది మనం ఆల్మోస్ట్ 6 months నుంచి మనం సేల్ చేస్తున్నాం. 7,200 తీసుకున్నాం ఈ మోడల్. సో ఇన్ కేస్ మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి. దీన్ని ప్రైస్ తగ్గించి ఇవ్వచ్చు, దీన్ని ఇంకా ప్రైస్ ఎక్కించి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు 2 బ్లేడ్స్ మాత్రమే ఉన్నాయి కదా, ఇందులో ట్రిమ్మర్ హెడ్ యాడ్ చేస్తే ఒక ప్రైజు, విత్ 50 meters ట్రిమ్మర్ వైర్ యాడ్ చేస్తే ఇంకొక ప్రైజు, గాగుల్స్ ఉన్నాయి కంటికి ఏది పడుకున్నట్లు, అది యాడ్ చేస్తే ఇంకొక ప్రైజు, హెల్మెట్ ఉంది, ఆ హెల్మెట్ యాడ్ చేస్తే ఒక ప్రైజు, 60th బ్లేడ్ వస్తుంది, అది యాడ్ చేస్తే ఇంకో ప్రైజు, సో 2 teeth ప్లాస్టిక్ బ్లేడ్ వస్తుంది, అది యాడ్ చేస్తే ఇంకొక ప్రైజు. అలా డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ వీ యాడ్. ఓకే, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. మనం ఒకేసారి 10,000 12,000 అన్నాం అనుకోండి ఎగ్జాంపుల్, చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇది కాస్ట్లీ ప్రోడక్ట్ అన్నట్టు ఉంటుంది. 10,000కి ఏమి ఇస్తున్నాడు, 5,000కి ఏమి ఇస్తున్నాడు, 6,000కి ఏమి ఇస్తున్నాడు. సో ఆ కంపారిజన్ అంత పేషెన్స్ ఫార్మర్స్ కి ఉండకపోవచ్చు, నాకు తెలిసి ఉండదు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు ఏమి అంటే ఉండే దాంట్లో తక్కువ ప్రైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 21 volts వేసి ఇచ్చేసినాం అనుకోండి, 6,900 ఇచ్చేయచ్చు ఈ ప్రోడక్ట్. వాళ్ళకి ఏం కావాలా, బయట కనిపించిన నంబర్ కింద తక్కువ ఉంటే తీసేసుకుందాం. ఈ కాన్సెప్ట్ తో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళను నేను సాధ్యమైనంత వరకు వాళ్ళని ఎలా కన్విన్స్ చేసినా వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళని ఇగ్నోర్ చేసేదే నా వరకు బెస్ట్. సో ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీకైనా ఇంకా ఏదైనా డౌట్స్ వచ్చినా కమెంట్స్ లో మెన్షన్ చేయండి, లేదంటే ఇక్కడ కనిపించే వాట్సాప్ నంబర్ కి వాట్సాప్ చేయండి, పింక్ చేయండి, లేదా కాల్ చేయండి. బెటర్ కాల్ చేసేదానికైనా వాట్సాప్ లో పింక్ చేస్తే అన్ని డీటెయిల్స్ కి నేను కూడా టైం ఉన్నప్పుడు ఓపిక్ గా ఆన్సర్స్ ఇస్తూ ఉంటాను. సో కంపారిజన్ ఈస్ గుడ్, బట్ వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ వాట్ ఈస్ గివెన్ ఇన్ దట్ కంపారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు ఎందుకు ఈ ప్రైజ్ ఇంటికి ఇస్తున్నారు, ఈ ప్రైజ్ ఎందుకు ఇంటికి ఎక్కువ ఇస్తున్నారు అని ఎవరికి తెలియదు. యాక్చువల్ గా నేను కొన్ని డిస్క్రిప్షన్స్ వెబ్సైట్స్ లో చూశాను, ఆల్మోస్ట్ రాంగ్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ కూడా రాంగ్ ఉంది. ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని పట్టుకొని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 21 volts ది 40 minutes to 1 hour అని ఇచ్చారు. అది యాక్చువల్లీ 45 minutes రన్ అవుతుంది, మాక్సిమం 50 minutes రన్ అవుతుంది. ఓకే, ఇంకోటి ఛార్జింగ్ టైం వచ్చేసి 4 hours అని ఇచ్చారు. ఛార్జింగ్ టైం యాక్చువల్లీ 2.5 hours పడుతుంది, మాక్సిమం 2 hours 45 minutes 3 hours లోపలే. సో depends on the information provided in the websites. Okay,
మీరు కూడా ఇన్ఫర్మేషన్ కంపేర్ చేయొచ్చు, ప్రోడక్ట్ కంపేర్ చేయొచ్చు. జస్ట్ ప్రైస్ మాత్రమే పట్టుకొని ఇదే ప్రైజా అని డిసైడ్ చేసి మాత్రం పర్చేస్ చేయగలరు. సో దిస్ ఈజ్ మై హంబల్ రిక్వెస్ట్ ఫర్ ఆల్ ద పర్చేజర్స్ ఆర్ ద బయర్స్ who are actually hardcore online buyers. ఓకే, సో ఇది మన దగ్గర ఉన్న ఒక చిన్న ప్రోడక్ట్, కార్డ్లెస్ బ్రష్ కటర్. ఇప్పుడు యాక్చువల్లీ వర్షాలు చాలా వస్తాయి కదా, సమ్మర్ రైనీ సీజన్. సో చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, లేదా ఒక సైట్ ఉంటుంది, సైట్ క్లీన్ చేసుకోవడానికి, ఫంక్షన్ హాల్ ఉంటాయి, దాంట్లో క్లీన్ చేసుకోవడానికి, లేదంటే ఇంటి చుట్టూ గార్డెన్ ఉంటుంది, గార్డెన్ లో క్లీన్ చేసుకోవడానికి, లేదంటే పొలాలు ఉంటాయి 1 acre 2 acre 3 acres, ఓనర్ కమ్ ఫార్మర్ ఉంటే, వర్కర్ ఉంటే వాళ్ళే చేసుకోవచ్చు. ఓపిక్ గా చేసుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇంకా ఏమైనా నేను మిస్ చేసింటే లెట్ మీ నో త్రూ కమెంట్ సెక్షన్ సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ స్టెప్ బై స్టెప్. సో ఇంకో వీడియోలో ఇంకో ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. బై.